Everybody please be quiet. We don't have the mic, so Swamiji is going to talk for 5 minutes. नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां श्रीमत् सिद्धेश्वरी पीठ स्थापकं महिमान्वितं कुर्ताळमठ योगीशं मौनस्वामिनमाश्रये जगन्नाथुडैन नारायणुनकु जगद्गुरुवैन शंकरुలకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఇవాళ అమెరికాలోని ఈ అద్భుతమైనటువంటి ప్రదేశం హిమాలయాలలో సిద్ధాశ్రమం ఉన్నది. కైలాస పర్వత మానస సరోవర ప్రాంతంలో అక్కడ వందల వేల సంవత్సరాల భౌతిక శరీరాలతో ఉండేటువంటి యోగులు ఇప్పటికి కూడా ఉన్నారు. సిద్ధాశ్రమ కేంద్రాలు ప్రపంచంలో అక్కడక్కడ ఉన్నాయి. అక్కడికి వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. ఆ మహనీయులైనటువంటి సిద్ధాశ్రమ యోగులతో ఉన్నటువంటి నిత్యమైన సాన్నిహిత్యం వల్ల ఆప్తత వల్ల వాళ్ళు దీన్ని ఒక భవ్యమైనటువంటి కేంద్రంగా తీర్చిదిద్దటానికి అనుగ్రహించడానికి అంగీకరించారు. సిద్ధాశ్రమ యోగుల యొక్క కరుణ వల్లనే దీనికి కూడా ఆ పేరే పెట్టడం జరిగింది. షాంగ్రీలా అని అంటే టిబెటన్ భాషలో సిద్ధాశ్రమము అని అర్థం. సంస్కృతంలో సిద్ధాశ్రమం అంటారు, టిబెటన్ భాషలో షాంగ్రీలా అని అంటారు. ఆ షాంగ్రీలా సిద్ధాశ్రమము అన్న పేరు మీద మోజు ఉన్నందువల్లనే చాలా కాలం కింద అమెరికాలో అధ్యక్షుడైనటువంటి రూజ్వెల్ట్ తన పరిపాలన అధ్యక్ష భవనానికి షాంగ్రీలా అని పేరు పెట్టి ఆనాడు నేను ఐఎమ్ ఇష్యూయింగ్ దీస్ ఆర్డర్స్ ఫ్రమ్ షాంగ్రీలా అని రాసేవాడు. అట్లాంటిది ఇది ఒక అభినవ షాంగ్రీలా లాగా హిమాలయాల నుండి ఉన్నటువంటి సిద్ధాశ్రమ యోగుల యొక్క కేంద్రంగా భాషిస్తూ ఉన్నది, భాషించబోతూ ఉన్నది. ఇక్కడ త్వరలో ప్రధానమైనటువంటి దశమహా విద్యలు కాళీ, తార, చందమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి చ మాతంగి, షోడశి, భువనేశ్వరి, కమలాత్మిక ఈ దేవతలతో కాళీదేవి ప్రధానమూర్తిగా దశమహా విద్య దేవతల యొక్క ఆలయాలు నిర్మించబడబోతూ ఉన్నాయి. విశేషించి మరొక ప్రధానమైనటువంటి అంశం కూడా తలపెట్టబడింది. అమెరికాలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కడా లేనట్లుగా శంకరాచార్యుల వారి యొక్క విగ్రహం 108 అడుగుల విగ్రహం ఇక్కడ స్థాపించాలి అన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నింటికీ మాతాజీ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సంకల్పించి చేస్తూ ఉన్నారు. మన శశిభూషణ్ గారు వారి శ్రీమతి ఈనాడు యజ్ఞంలో ప్రధాన పాత్ర వహించి, యజ్ఞం అంటే హోమం అంటే మామూలుగా సాధన హోమాలు అయితే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, కానీ యజ్ఞం చేయాలంటే దంపతులు కూర్చోవాలి. ఈనాడు ఆ ఇద్దరు దంపతులు కూడాను చక్కగా పార్వతీ పరమేశ్వరుల్లాగా కూర్చొని మంచి యజ్ఞం చేశారు. లలిత రుద్రయాగం, లలితాయాగం, లలితా సహస్రనామ పారాయణలు అన్నీ కూడా జరిగినాయి. సువాసిని పూజ జరగబోతూ ఉన్నది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని శశిభూషణ్ గారు రూపొందించి చాలా ఆదర్శప్రాయమైనటువంటి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. మీరందరూ కూడా సహకరించి ముందుకొచ్చి హిందూ ధర్మాన్ని వర్ధిల్లజేయటానికి, సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని పెంపొందింపజేయటానికి ఈ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చవలసిందిగా కోరుతూ, ఈనాడు వచ్చిన మీ అందరికీ కూడాను ఆ పరమేశ్వరి లలితాదేవి రుద్రుడు యజ్ఞం చేస్తే దేవతలు వస్తారు. ఒకసారి బృందావనంలో యజ్ఞం చేశాడు, మందులు చేస్తే రుద్రుడు దిగి వచ్చాట. ఒక ప్రముఖుడు, ఆ రుద్ర ప్రముఖుడు ఒక బ్రాహ్మణుల్లోకి దిగి వచ్చారట. ఈనాడు వేదవేత్తలైనటువంటి విప్రులు చక్కగా సుస్వరంతో మంచి వేద వైభవంతో స్వరంతో యజ్ఞమంతా కూడా బాగా చేయించారు. అందువల్ల పరమేశ్వరుడు అవతరించి, అమ్మవారు అవతరించి అందరికీ కూడా శుభములు ప్రసాదిస్తుంది. అందరికీ శుభమగును గాక. నారాయణ నారాయణ. పరిపాలయందాం న్యాయేన మార్గేణ మహిమీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తనిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షదపర్జన్యం పృథివీ సత్యదాని దేశో అయం క్షోభరితాः సజ్జనాः సందర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సుధనాः సంతు జీవంతు శరదాం శతం. సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ
मृत्योर्माः बुधं गमय ॐ